నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. వెంకటాచలం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 667/3 సర్వే నెంబర్లో కోట్ల విలువైన 74.80 ఎకరాల భూమి ఉంది. అది దేవాదాయ శాఖ భూములుగా రికార్డుల్లో ఉంది. ఈ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా జగనన్న కాలనీ లేఅవుట్ వేశారు. మొత్తం 535 ఫ్లాట్లు వేసి 20% అర్హులకు మిగిలిన 80% సంబంధం లేని వ్యక్తులు వైసీపీ నేతలకు అమ్ముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా ఈ అక్రమాలు వెలుగు చూశాయి. కాకాని భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని జగనన్న లేఅవుట్ వద్ద స్థానికులు ధర్నా చేపట్టారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండవు. మనం చూస్తున్న ఈ ప్రాంతం వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న కాలనీకి ఇచ్చిన ఇల్లు ఇవి. దాదాపు 3 ఫ్లాట్లు ప్రాంతంలో వేశారు. ఇవి వివిధ మండలాల్లో ఉండే వారికి కూడా వాళ్ళ అనుచర వర్గాలకు కూడా ఇచ్చి పరిస్థితి అనేది ఉంది. అయితే రెండో లేఅవుట్లు ఇక్కడ 331 ఫ్లాట్లు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా నకిలీ స్టాంపులతో వైసీపీ నాయకులే వీటికి పొజిషన్ సర్టిఫికేట్లు కూడా తయారు చేసి ఇక్కడ వైసీపీ వాళ్ళ అనుచర వర్గానికి అమ్ముకున్న పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే స్థానికులు తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎండోమెంట్ కి సంబంధించిన భూములు ఎండోమెంట్ అధికారులు అనుమతి లేకుండానే వీటిని వెంచర్లుగా చేసి జగనన్న కాలనీలుగా విక్రయించుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ రోజు అనేక మంది కూడా ఇక్కడ కాలనీలకు వచ్చి నిరసన జరుపుతున్నారు. దీని మీద విచారణ జరపాలని లేకుండా తీవ్ర స్థాయి నిరసన కూడా వ్యక్తం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తారు. ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం ల్యాండ్ వచ్చేసి ఇంచుమించు 400 ఎకరాలు. అయితే అప్పటి నుంచి ఇనాం భూములు అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వెంకటాచలం రైతులు అనుభవం కిందే ఉన్నాయి. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది హైవేకి ఆనుకొని ఉండడం వల్ల ఇది ల్యాండ్ ఎలా అంటే కోట్లు విలువ చేస్తుంది. దీన్ని ఎలా దోచుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేశారు, రైతులను ఆసరాగా చేసుకున్నారు. ఆ రోజు రైతులకి ఎకరాకి ఇంత తీసుకోండి, మేము మీకు అనుభవం కిందకి ఇచ్చి పట్టాలు ఇప్పించేస్తాము, ఇది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. 2019, 19 అసైన్మెంట్ భూమి ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవం కింద పేర్లు ఎక్కిచ్చారు. ఎవరైతే అనుభవంలో లేకుండా మిగులు భూమి ఉంటుందో ఆ మిగులు భూములు ఏం చేశారంటే ఈ వైసీపీ నాయకుల యొక్క దారాదత్వం చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి వాళ్ళ పేర్ల కింద అనుభవం కింద ఎక్కించుకుంటూ వచ్చారు. అయిన తర్వాత 2020-21లో జగనన్న లేఅవుట్లు అని చెప్పేసి ఇవ్వాలనుకున్నప్పుడు చాలా దగ్గరలో ఏం చేశారు, ప్రభుత్వ భూములు లేదా ప్రైవేట్ భూములు కొని లేఅవుట్లు వేశారు. వీళ్ళు ఏం చేశారు, ఈ 400 ఎకరాలు ఈ 100 ఎకరాల్లో కొట్టేయాలనే ఉద్దేశంతో వివాదంలో ఉన్న ఈ భూమిని తీసుకొచ్చి లేఅవుట్ వేయాలని చూశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుడు మందల వెంకటశేషయ్య, అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పని చేశారు. పట్టాలు ఇవ్వాలనుకుంటే వివాదం లేని భూమి పట్టా భూమి తీసి ఇవ్వండి, కానీ ఎండోమెంట్ అంటున్నారు లేదా వివాదం అంటున్నారు, ఇట్లాంటి భూములు ఇవ్వద్దు, మీరు ఎవరిని లబ్ధిదారులకు ఇవ్వాలనుకుంటే మంచి భూమి అని చెప్పి మేమే అర్జీ ఇచ్చాం. ఆ రోజు ఏం చేశారంటే పేర్లు మార్చుకుంటూ దీన్ని ఒక లేఅవుట్గా చేశారు. 667/3 దీంట్లో 230 ప్లాట్లు వేశారు. ఇంకొక సెకండ్ లేఅవుట్ వేశారు దీని పక్కనే. ఈ 2 బిల్ట్లు కలిపి 14 చిల్లరని లేఅవుట్ వేశారు. ఇప్పుడు ఈ పక్కన ఎదురుగా ఉన్నది దీని ఏం చేశారంటే ఇది అధికారికంగా వేశారు, అది అనధికారికంగా ఎక్స్టెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి అసలు అనధికారికంగా అది పూర్తిగా అసలు ఎవరికీ తెలియదు. 3వ లేఅవుట్ వాళ్ళంతటా వాళ్లే హద్దురాళ్ళు ఏర్పాటు చేసుకొని కొలతలు వేసి వాళ్ళు రాళ్ళు వేసుకొని దానికి ఏం చేసి అంటే అప్పుడు తహసీల్దార్గా ఉన్న ఐఏఎస్ ప్రసాద్ గారి ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు పెట్టేసి స్టాంపు కూడా నకిలీదే. దాని తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారో దీంట్లో ఉన్న అప్పుడు స్థానిక శాసనసభ్యులుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో సంబంధం లేని వ్యక్తులందరికీ ప్లాట్లు ఉన్నాయి అక్కడ. సరే ఉన్న వాళ్ళంటే మొత్తం వైసీపీ నాయకులుగా ఉన్నాయి. అయితే వైసీపీ నాయకుల యొక్క దారాదత్తం చేయడానికి కేవలం ఈ లేఅవుట్ని ఈ ల్యాండ్ కొట్టేయడానికి మాత్రమే దీన్ని ఈ విధంగా చేశారు తప్పితే ఇంకో ఉద్దేశం ప్రజలకు ఇచ్చి ఏదో బాగుపరచాలనే ఉద్దేశం అయితే కాదు. 360 ఎకరాలు ఇనాం భూమి మల్లారు రామారావు అని డైకెట్ ఎంఆర్ ఆఫీస్ లో ఉంది. వాళ్ళు ఆక్రమించేసి వాళ్ళు దౌర్జన్యం చేసి అందరిని భయపెట్టించేసి పోలీసులు తీసుకొచ్చి ఈ ఇంజనీర్ కూడా ధిక్కరించారు. కాలనీ వరకు ఆక్రమించారు. ఈ గోవర్ధన్ రెడ్డి వచ్చి 16 ఎకరాలు అడిగిచ్చాడు. ఆయన కొరవు ఇంకొక 10 ఎకరాలు ఆయనకి అనుసులు. మా డిమాండ్ ఏమి లేదు. ఇప్పుడు ఈ వంతన ఆక్రమించేసి ఈ వంతన కట్టారు, అది ఇప్పుడు కోర్టుకు పోయింది. అవన్నీ తొలగించి వాస్తవమైన వాళ్ళకి ఇచ్చి పట్టాలు డూప్లికేట్ వాళ్ళందరినీ తీసేయాలి. మొత్తం 80 ఎకరాల దాకా ప్రాబ్లం ఉంది ఇక్కడ. అప్పుడు నేను చూసుకుంటాను ఎండోమెంట్ ఇది అని చెప్పి గోవర్ధన్ గారు ఇచ్చేసి ప్లాట్లు వేశారు. ఆ పక్క నరేష్ నాయుడు వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళ అనుభవం కింద పెట్టుకొని వాళ్ళు ఆక్రమణ చేసుకోవాలని ఉన్నారు వైసీపీ నాయకులు. ప్రభుత్వం ఉన్న రైతులకి ఈడ ఉన్న స్థానికులకి
ఏదైనా న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. ఈ జగనన్న లేఅవుట్ జరిగినటువంటి అవినీతి ఇప్పటికైనా సరే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి స్థలాలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది పడినటువంటి వ్యక్తులను గుర్తించి ఈ బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసివేసి స్థానికులకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. 2019లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ లేఅవుట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్లో జరిగినటువంటి అక్రమాల గురించి మేము విచారణ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ భూ అక్రమాల మీద పెద్ద ఎత్తున ఈ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికైనా ఉన్నత స్థాయి విచారణ కోరుతున్నామని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కూడా నిరసన చెప్తూ ఈ జగనన్న కాలనీ వద్ద నిరసన తెలిపారు. వెంకటాచలం జగనన్న కాలనీ నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.